అండి, ఈరోజు నేను మీకు ఆనియన్ రైస్ చూపిస్తాను. ముందుగా పెనంలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకుందాము. కొద్దిగా శనగపప్పు, వెల్లుల్లి దంపుకోవాలండి అందులో వేసుకోవడానికి కచ్చపచ్చగా. ఇప్పుడు దంపిన వెల్లుల్లి వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి, సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి, తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలి. కొద్దిగా వేగే వరకు మనం మూత పెట్టేద్దాము. ఇదిగోండి, వండిన రైస్ని ఇట్లా పొడి పొడిగా పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిందో చూద్దామండి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో రైస్ కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసాం కదండి, ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఆనియన్ రైస్ రెడీ అండి.